నమస్తే అందరికీ. కర్మయోగం స్వామి వివేకానంద దాంట్లో ఇప్పుడు మోక్షం ఇది చూద్దాం టాపిక్. స్వామి వివేకానంద గారి మాటల్లో కర్మం అనే మాటకు క్రియ, ఇంద్రియ వ్యాపారం అనే అర్థం ఉండడమే కాకుండా శాస్త్రీయంగా అది కార్యాకారణ నియతిని కూడా సూచిస్తుందని ఇదివరకే చెప్పాము. ఏదో ఒక ఫలాన్నిచ్చే ఏ వ్యాపారమైనా, ఏ క్రియ అయినా, ఆలోచన అయినా కర్మ అనబడుతోంది. ఇలా కర్మ సిద్ధాంతం అంటే అనివార్యమైన కార్యాకరణ నియతే. దీనిని ప్రతిఘటించడం శక్యం కాదు. కార్యం ఉంటే కారణం ఉండి తీరాలి. మన తత్వశాస్త్రాన్ని అనుసరించి ఈ నియమం సమస్త ప్రపంచానికి వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ కానీ మనం చూసేదంతా, చేసేదంతా, అనుభవించేదంతా ఒకవైపు పూర్వ కర్మకు ఫలమై కార్యం ఉండడమే కాక మరోవైపు భవిష్యత్ ఫలానికి కారణమవుతుంది. ఈ కార్యాకరణ భావంతో పాటు నియతి అంటే ఏమిటో మనం ఆలోచించవలసి ఉంది. ఒక క్రమం తిరిగి ఆవృతమయ్యే స్వభావానికే నియతి అని పేరు. ఒక కార్యం వెన్నంటి మరో కార్యం జరగడం కానీ, లేదా ఒక్కొక్కప్పుడు ఈ కార్యం మరొక కార్యం రెండు ఏకకాలంలో జరగడం కానీ మనం చూసేటప్పుడు ఈ క్రమం లేక ఈ ఏకకాల సంభవత్వం కోఎగ్జిస్టెన్స్ కానీ ఈ నియమాన్ని వ్యాప్తి అంటారు. నియమాన్ని గురించినట్టు మన భావాలన్నీ సంసర్గం వలన కలుగుతున్నాయని వీరి అభిప్రాయం. బాహ్యాంతర ప్రపంచాలలో జరిగే సంఘటనల పరంపర ఒక విధమైన నిత్యక్రమాన మన మనసులోని విషయాలతో సంయుక్తమవుతోంది. దాంతో మనం దేని చూసినా వెంటనే అది మనసులోని ఇతర విషయాలతో ఇదివరకటి సంస్కారాలు లేదా ముద్రల రూపంలో నిక్షిప్తమై ఉన్న విషయ సంబంధిత జ్ఞానంతో అన్వయింపబడుతోంది. మనసులో జనించే ప్రతి ఆలోచన కెరటము సదృశ్యాలైన అనేక కెరటాలను ఉత్పాదిస్తుంది. మానసిక శాస్త్రాన్ని బట్టి ఇదే సంసర్గ. అసోసియేషన్ సూత్రం విశ్వవ్యాప్తము గంభీరము అయిన సంసర్గ సూత్ర రూపాంతరాలలో ఈ కార్యాకరణ నియతి ఒకటి. ఈ సంబంధ సార్వత్రికతకే సంస్కృతంలో వ్యాప్తి అని పేరు. దీని వెనుక ఇది వస్తుంది. ఈ క్రమం అలాగే ఆవృతం అవుతుంది అనే నియతి అంతర ప్రపంచంలో ఎలాంటిదో బాహ్య ప్రపంచంలోనూ అలాంటిదే. కాబట్టి నియతి అనేది నిజంగా ప్రకృతిలో లేదు. గురుత్వాకర్షణ శక్తి భూమిలో ఉన్నదని కానీ, మరో నియతి ప్రకృతిలో మరో చోట ఉన్నదని కానీ చెప్పడం పొరపాటు. వరుసగా జరిగే కొన్ని సంఘటనల క్రమాన్ని మనస్సు గ్రహించే విధానమే నియతి. ఇది అంతా మనస్సులోనే ఉన్నది. కొన్ని సంఘటనలు వరుసగా కానీ ఏకకాలంలో కానీ జరగడం, అవి ఎప్పుడు అలాగే జరుగుతాయనే భావం ఉదయించడం, దానిని బట్టి సంఘటన క్రమాన్ని మనసు గ్రహించడం, దీనినే మనం నియతి అంటున్నాం. నియమం నియమనేటప్పుడు మన భావం ఏమిటి అనేది ఇక మనం ఆలోచించాల్సిన విషయం. సత్తా ఎగ్జిస్టెన్స్లోని ఒక అంశానికి మన తత్వశాస్త్రకారులు చెప్పే దేశకాల నిమిత్తాలు అనేవి లక్షణాలై ఉన్నాయి. సత్తలోని ఈ అంశమే మన ప్రపంచం. అనంత సత్తలో ఇన్ఫైనైట్ ఎగ్జిస్టెన్స్ కేవలం ఒక అంశం దేశకాల నిమిత్తాల వల్ల ఏర్పడి ఒక విచిత్ర రూపం పొంది ఉంది. ఇదే మన ప్రపంచం. కాబట్టి సోపాధికమైన కండిషనల్ దేశకాల నిమిత్తాలచే నియంత్రించబడ్డ ఈ ప్రపంచంలోనే శాసన నియతి సాధ్యమవుతుంది. దీని అవతల ఎలాంటి శాసనము ఉండబోదు. విశ్వం అని మనం నిర్దేశించేది సత్తలోని మనోగోచరమైన అంశాన్ని. మనం చూడగలిగిన, అనుభవించగలిగిన, తాకగలిగిన, వినగలిగిన, భావింపగలిగిన, ఊహింపగలిగిన ఇంద్రియ గోచర ప్రపంచాన్నే నియమబద్ధమైన ప్రపంచం ఇదే. దీనికి అతీతమైన సత్తను నియమానికి కట్టబడ చేయడం శక్యం కాదు. ఎందుకంటే మనోగోచర ప్రపంచం అవతల కార్యాకరణ నియమం వర్తింపబోదు. మన మనస్సు సంచరించే ప్రపంచానికి ఆవలనదేది కార్యాకరణ నియమబద్ధం కాదు. ఎందుకంటే ఇంద్రియాతీతమైన చోట విషయాలను అన్వయించే మనోవ్యాపారం ఉండబోదు. అది లేని చోట కార్యాకరణ నియతి ఉండదు. సత్త కార్యాకరణ నియతికి కట్టుబడడం, శాసనబద్ధమని చెప్పబడటం, నామరూపాలు దాల్చినప్పుడే. కాబట్టి స్వతంత్ర సంకల్పం అనేది ఒకటి ఉండడం ఈ సాపేక్ష ప్రపంచంలో అసంగతమని మనం గుర్తిస్తున్నాం.
అసలు ఆ మాటలే పరస్పర విరుద్ధాలు. ఎందుకంటే సంకల్పం అనేది మన మెరిగినది కదా. ఇక మన పోయేది సర్వం మన ప్రపంచంలోనిది. మన ప్రపంచంలోని సర్వం దేశకాల నిమిత్తాలనే ఉపాధులచే రూపుదాల్చేది, మనం గ్రహింపగలిగేది. సమస్తం కార్యాకరణ నియమబద్ధమై ఉండాలి. నియమబద్ధమైనది స్వతంత్రమై ఉండడం ఎలా పొసగుతుంది? అస్యముల ప్రభావానికి తానాధీనమై తిరిగి తానొక కారణమవుతుంది. కానీ ఏది సంకల్పరూపమైన మార్పు చెందినదో, ఏది ఇంతకు మునుపు సంకల్ప కాదో, ఏది దేశకాల నిమిత్తాలతో తగులుకొని మానవ సంకల్ప రూపం చెందినదో అది స్వతంత్రం. ఈ సంకల్పం దేశకాల నిమిత్తాలనే పంజరం నుండి వెలువడగానే తిరిగి స్వతంత్రం అవుతుంది. ఇది ముక్తి నుండి జనిస్తుంది, బంధాలకు కట్టుబడుతుంది, తిరిగి అందులో నుండి వెలువడి ముక్తిని పొందుతుంది. ఈ విశ్వం ఎవరి నుండి ఉద్భవిస్తోంది, ఎవరిలో నిలిచి ఉంది, తిరిగి ఎవరిలో లీనమవుతుంది అనే ప్రశ్న లేవనెత్తబడినది. ఇది ముక్తి నుండి ఉద్భవించి బంధంలో నిలిచి మరల ముక్తిలో లీనమవుతోందని జవాబు చెప్పబడినది. మానవుడు ఈ అనంతతత్వం యొక్క అభివ్యక్తీకరణే అని మనం చెప్పేటప్పుడు అందులో కేవలం ఒక సూక్ష్మాంశమే మానవుడని మన తాత్పర్యం. మనకు కనిపించే ఈ మన శరీరాలు అఖండతత్వంలో ఒక అంశం, అనంతతత్వంలో కేవలం ఒక బిందువు. ఈ సమస్త ప్రపంచం ఆ అనంతతత్వంలో ఒక లవం. ఇక మన నియమాలు, నిర్బంధాలు, ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు, ఆశలు సర్వం ఈ చిన్న ప్రపంచంలోనివే. మన పురోగమన తిరోగమనాలు కూడా ఈ చిన్న ఆవరణలోనివే. కేవలం మన కల్పితమైన ఈ ప్రపంచం ఇలాగే సాగుతుండాలని, మనకు తెలిసిన ఈ లోకపు రూపాంతరమే అయిన స్వర్గానికి పోవాలని కోరటం ఎంత పిల్ల చేష్టలో మీకు స్పష్టమే. అఖండమైన అనంతమైన సత్త మనం ఎరిగిన పరిమిత సోపాధిక సత్తకు సరిపోవాలనే కోరిక కేవలం శిశువుకు తగినదని, అది అసాధ్యమని వెంటనే మనకు విస్పష్టమవుతుంది. ఇప్పుడు ఉన్నదే ఎల్లప్పుడూ తనకు ఉండాలని కోరే వ్యక్తి, నేను ఒక్కొక్కప్పుడు చెప్పేట్లు హాయినిచ్చే మతం కావాలని కోరే వ్యక్తి, తన ప్రస్తుత స్థితి కంటే పై మెట్టు ఊహించుకోలేనంత పతనం చెందినవాడని మీరు గుర్తించవచ్చును. తన ప్రస్తుత సంకుచిత పరిసరాలతో అతడు తాతాత్మ్యం పొందుతున్నాడు. అంతకు మించి లేదు, తాను అనంతుడననే సంగతి అతడు మర్చిపోయాడు. అతడి ఆశయమంతా ఆ నిమిషంలోని క్షుద్ర సంతోషాలచే, అల్ప దుఃఖాలచే, అసూయలచే పరిమితం అవుతుంది. ఈ పరిమితమైన వాటినే అతడు అనంతమని భ్రమిస్తున్నాడు. ఇంతేకాదు, ఈ భ్రాంతి మాసిపోవడానికి అతడు ఇష్టపడటం లేదు. బౌద్ధులు తన్హా తిస్సా అని చెప్పే జీవిత తృష్ణను అతడు గట్టిగా అంటిపట్టుకొని ఉన్నాడు. సుఖాలు, ప్రాణులు, చట్టాలు, పురోగతులు, కార్యాకరణ నియతులు కాక అనేక లక్షల రకాలు మనకు తెలిసిన ఈ చిన్న విశ్వానికి ఆవల ఉండి ఉండవచ్చు. మనం ఎరిగిన ఈ దృశ్య ప్రపంచమంతా మన నిజస్వరూపమైన అనంతాత్మ తత్వంలో కేవలం ఒక అంశం మాత్రమే. విముక్తిని పొందడానికి ఈ ప్రపంచ అవధులను మనం అతిక్రమించాలి. ఇక్కడ విముక్తిని చూడలేం. పరిపూర్ణమైన సమత, క్రైస్తవులు చెప్పే మన అవగాహనకు అందని ప్రశాంతత, పీస్ దట్ పాసెత్ అవర్ అండర్స్టాండింగ్. ఈ లోకంలో కానీ స్వర్గంలో కానీ మన మనసులో తలపులు సంచరించగల మరే ప్రదేశంలో కానీ, మన ఇంద్రియాల అనుభవానికి ఊహకు అందే మరే ప్రదేశంలో కానీ లభించదు. ఇలాంటి ఏ చోటు మనకు ఆ విముక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రదేశాలన్నీ ఈ విశ్వంలోనివే కాబట్టి. ఈ విశ్వం చూద్దామంటే దేశకాల నిమిత్త బద్ధమై ఉంది. మన భూమి కంటే దివ్యాలైన ప్రదేశాలు ఉండవచ్చును. అక్కడి సుఖాలు ఇక్కడి సుఖాల కంటే విశిష్టాలై ఉండవచ్చును. కానీ అవి విశ్వంలోనివి కాబట్టి నియమబద్ధాలే. కాబట్టి మనం వాటిని కూడా అతిక్రమించిపోవాలి. ఈ పరిమితమైన ఇంద్రియ జగత్తు అంతమయ్యే చోట పారమార్థిక ధర్మం మొదలవుతుంది. ఈ అల్ప సుఖాలు, దుఃఖాలు, ఈ క్షుద్ర విషయ జ్ఞానం అక్కడ అంతమవుతుంది. అక్కడ పరమార్థం ప్రారంభమవుతుంది. త్రిగుణాత్మికమైన పంచభూతాత్మికమైన ఈ విశ్వంతో దృఢ సంఘాన్ని మనం విడిచిపెట్టే వరకు ఆవల ఉండే నిరవధిక విముక్తిని చూడగా నైనా చూసే ఆశ మనకు ఉండదు. కాబట్టి మానవుల మహోదాత్తాభిలాషులకు పరమగమ్యమైన ఈ విముక్తిని పొందడానికి ఒకటే మార్గం ఉంది.
అదేమంటే ఈ క్షుద్ర జీవితాన్ని విడిచిపెట్టడమే. ఈ క్షుద్ర జగత్తును విడిచిపెట్టడం, భూమిని విడిచిపెట్టడం, స్వర్గాన్ని విడిచిపెట్టడం, దేహాన్ని విడిచిపెట్టడం, మనస్సును విడిచిపెట్టడం, పరిమితమైన సోపాధికమైన వాటినన్నింటినీ విడిచిపెట్టడం. ఈ క్షుద్రమైన ఈ ఇంద్రియ జగత్తులో, మనో జగత్తులో మనం మోహాన్ని త్యజిస్తే తక్షణమే విముక్తులమవుతాం. సంసార బంధం నుండి బయటపడడానికి నియమబంధాలను కార్యాకరణ నియతిని అతిక్రమించడం ఒకటే మార్గం. కానీ ఈ సంసార మోహాన్ని త్యజించడం ఎంతో కష్టం. ఏ కొద్ది మందికో ఇది సాధ్యం. మన శాస్త్రాల్లో దీనికి 2 మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి నేతి ఇది కాదు అనే మార్గం. రెండవది ఇది అనే మార్గం. మొదటిది వ్యతిరేక మార్గం, రెండవది అన్వయ మార్గం. ఇందులో వ్యతిరేక మార్గం అన్నిటికంటే కష్టం. మహోన్నత లోకోత్తర మనస్కులు, మహానంత సంకల్ప శక్తిమంతులు అయిన వారు కేవలం వద్దు, నాకు ఇది వద్దు అనగానే వారి నిశ్చయానికి వారి మన శరీరాల విధేయాలు ఉంటాయి. అలాంటి వారికే నేతి మార్గం సాధ్యం. వారే ఆ మార్గంలో విజయం పొందగలరు. అలాంటి వారు ఎంతో అరుదు. మానవులలో అత్యధికులు అన్వయ మార్గాన్ని, సంసార మార్గాన్ని ఎన్నుకుంటారు. బంధాలను బంధ విమోచన సాధనాలుగా వినియోగించుకుంటారు. ఇది ఒక విధమైన త్యాగమే. కానీ విషయాలను తెలుసుకొని, విషయాలను అనుభవించి, ఆ విధంగా అనుభవాన్ని గడించి, వస్తువుల స్వరూపం తెలుసుకొని మనస్సు వాటిని విడిచిపెట్టి సంగరహితమయ్యే వరకు ఈ త్యాగం క్రమంగా పెంపొందుతుంది. మొదటి మార్గం వివేకంతో సంగరాహిత్యాన్ని అలవర్చుకునటం. రెండవ మార్గం కర్మచే అనుభవంచే సంగరాహిత్యాన్ని సాధించడం. మొదటిది కర్మను చేయడానికి నిరాకరించే జ్ఞానయోగం, రెండవది కర్మను విడిచిపెట్టక ఆచరించే కర్మయోగం. ప్రపంచంలో ప్రతి జీవి కర్మను నిర్వర్తించవలసే ఉంది. ఎవరు ఆత్మలో పూర్తిగా సంతుష్టులై ఉన్నారో, ఎవరి కోరికలు ఆత్మను దాడిపోవో, ఎవరి మనసు ఎప్పుడు ఆత్మ పరాఖ్యంగా ఉంటుందో, ఆత్మే ఎవరికి సర్వస్వమో అలాంటి వారు మాత్రమే కర్మను నిర్వర్తింపరు. ఇతరులు కర్మను ఆచరించే తీరాలి. పైనుండి పడే నీటి వెలువ స్వాభావికంగానే లోతైన ప్రదేశంలో పడి సుడిగుండాన్ని నిర్మిస్తుంది. ఆ సుడిగుండంలో కాసేపు పరిభ్రమించి తిరిగి నిరాటంకంగా సాగిపోవడానికి నిర్నిరోధ ప్రవాహ రూపంలో వెలువడుతుంది. ప్రతి మానవ జీవితము ఈ వెలువ వంటిదే. అది సంసారావర్తంలో పడి దేశకాల నిమిత్తబద్ధమై నా తండ్రి, నా తల్లి, నా ఖ్యాతి అని కలవరిస్తూ ఈ సుడిగుండంలో కొంతకాలం పరిభ్రమించి చివరికి ఎలాగో బయటపడి మునుపటి స్వేచ్ఛను తిరిగి పొందుతుంది. లోకం సమస్తము అలాగే చేస్తుంది. మనకు కనబడినా కనబడకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఈ సంసార స్వప్నం నుండి బయటపడడానికే అందరం ప్రయత్నిస్తున్నాం. ఈ జగదావర్తం నుండి బయటపడడానికి తోడ్పడేదే మానవుడి లోకానుభవం. కర్మయోగం అంటే ఏమిటి? కర్మరహస్యాన్ని గురించిన జ్ఞానం. ప్రపంచం సమస్తము కర్మను చేస్తూనే ఉంది. ఎందుకు? స్వతంత్రం కోసం, మోక్షం కోసం. మనస్స్వతంత్రం, శరీర స్వతంత్రం, ఆత్మస్వతంత్రం అనే ఒకే లక్ష్యానికి అణువు మొదలు మహోన్నత జీవి వరకు కర్మను చేస్తున్నాడు. సమస్త వస్తువులు స్వాతంత్ర్యం కోసమే సదా ప్రయత్నిస్తున్నాయి. బంధాన్ని తెంపుకొని పరుగులెత్తాలని చూస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు సమస్తము బంధాన్ని విదిలించుకొని పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రకృతిలోని కేంద్రం నుంచి దూరంగా లాగే శక్తులు, కేంద్రం కేసి ఆకర్షించే శక్తులు మన విశ్వానికి సంబంధించిన ముఖ్య ధర్మాలై ఉన్నాయి. ప్రహారాలకు, సుదీర్ఘ విలంబాలకు లోనై తిప్పడ చెంది తర్వాత విషయాలను తెలుసుకోవడానికి బదులు కర్మయోగావలంబనచే కర్మరహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని, కర్మలోని అఖండ నిర్మాణ శక్తిని గ్రహిస్తాం. ముందుగానే శక్తిని వినియోగించే విధానం తెలియకపోతే దానిలో ఎక్కువ భాగం వ్యర్థంగా ఖర్చవుతుంది. కర్మయోగం కర్మాచరణానికై శాస్త్రాన్ని ఏర్పరుస్తున్నది. ప్రపంచ నడవడినంతా వినియోగించుకునే పద్ధతిని కర్మయోగం మనకు బోధిస్తుంది. కర్మ అనివార్యం, అది అలా ఉండవలసిందే. కానీ మనం కృషి చేయవలసినది పరమ పురుషార్థం కోసం. ఈ సంసారం 3 నాళ్ళ ముచ్చటని, మోక్షానికి సాధనం కాబట్టి ఇందులో ఉంటూ మనం తరించాలని, విముక్తి ఈ ప్రపంచంలో లేదని, విముక్తిని కనుక్కోవడానికి మనం ఈ సంసారాన్ని అతిక్రమించాలని కర్మయోగం మనకు తెలియజేస్తోంది. సంసార తరణానికి తప్పకుండా మనం సంసారం ద్వారానే మెల్లగా పురోగమించాలి. కుబుసాన్ని విడిచి దాన్ని చూసే పాములా సంసారాన్ని విడిచి తటస్థ సాక్షులుగా ఉండే అసాధారణ పురుషులు లోకంలో కొందరుంటారు. వారిని గురించి నేను ఇదివరకే చెప్పాను. లోకంలో ఇలాంటి అలౌకిక పురుషులు ఉన్నమాట నిజం. కానీ మిగిలిన మానవకోటి నెమ్మదిగా కర్మానుభవం పొందాలి. వీరంతా కర్మ ప్రపంచం ద్వారా నడవవలసిన వారే.
మనకు అత్యధిక లాభకరమైన పద్ధతిలో కర్మ రహస్యాన్ని, కర్మాచరణ విధానాన్ని కర్మయోగం మనకు తెలుపుతుంది. కర్మయోగం ఏం బోధిస్తుంది? అసక్త సతతం కార్యం కర్మ సమాచార ఫలాపేక్షరహితుడవై విహితమైన కర్మను ఎప్పుడు చేస్తూ ఉండో, దేనితోనూ తాదాత్మ్యం పొందవద్దు, మీ మనస్సును స్వతంత్రంగా ఉంచుకోండి. లోకంలో మీకు కనబడే ఈ దుఃఖాలన్నీ, ఈ బాధలన్నీ సంసారంలో అనివార్యాలైన పరిస్థితులు. దారిద్ర్యం, సంపదలు, సౌఖ్యం అన్నీ క్షణికాలు. ఇవి మన యథార్థ స్వరూపంలోనివి కావు. యథార్థ స్వరూపం సుఖ దుఃఖాతీతం, ఇంద్రియాతీతం, భావనాతీతం. అయినా మనం ఎప్పుడు కర్మను నిర్వర్తిస్తూనే ఉండాలి. కర్మ చేత కాదు, సంగం చేత దుఃఖం కలుగుతుంది. మనం చేసే కర్మతో తాదాత్మ్యం పొందగానే దుఃఖం అనుభవిస్తాం. తాదాత్మ్యం పొందకపోతే దుఃఖం అనుభవించాం. ఎవరైనా తనది కాక మరొకరి చిత్రపటం తగులబెట్టబడితే సాధారణంగా బాధపడరు. కానీ తన చిత్రపటమే తగులబెట్టబడితే తనంతో బాధపడతాడు. ఎందువల్ల? ఈ రెండు చక్కని పటాలే కదా. రెండు ఒకే ప్రకృతికే నకళ్ళు కాబోరు. కానీ దుఃఖం ఒకదానికి కలిగినంత కంటే ఎంతో ఎక్కువగా మరొకదానికే కలుగుతుంది. ఎందుకంటే ఒక పటం వల్ల అతడు తాదాత్మ్యం పొందుతున్నాడు, రెండవ దాని విషయంలో పొందడం లేదు. ఈ నేను, నాది అనే అహంకార మమకారాలే సర్వ దుఃఖాలకు కారణాలు. మన సొమ్ము అనుకోవడంతోనే మమకారం పుడుతుంది. మమకారం చేత దుఃఖం కలుగుతుంది. మమకారంతో కూడిన ప్రతి కార్యము, ప్రతిభావము దేనిలోనూ ఒకదానిలోనూ సంగం కలిగించి వెంటనే దానికి మననం, దాసులను చేస్తుంది. మనసులో పుట్టే నేను, నాది అనే ప్రతి వృత్తి వెంటనే మన చుట్టూ ఒక గొలుసును తగిలిస్తుంది, మనలను బానిసలుగా చేస్తుంది. నేను నాది అని చెప్పుకునే కొద్దీ బానిసతనం పెరుగుతుంది. బానిసతనంతో దుఃఖము పెరుగుతుంది. కాబట్టి లోకంలో ఉన్న అన్ని పటాల సౌందర్యాన్ని అనుభవించు, కానీ వాటిలో వేటితోనూ మమేకం చెందవద్దు అని కర్మయోగం మనకు బోధిస్తుంది. ఏది నాది అనుకోవద్దు. నాది అని అనుకోగానే దుఃఖం మనల్ని ఆవరిస్తుంది. నా బిడ్డ అని కూడా మనసులో అనుకోవద్దు. బిడ్డ ఉండని, కానీ అది నాది అనుకోకు. నా దేహం అనుకోకు. ఉన్న చిక్కంతా ఇందులోనే ఉన్నది. ఈ శరీరం నీది కాదు, నాది కాదు, మరెవరిది కాదు. ప్రకృతి నియమాలచే ఈ శరీరాలు వస్తూ పోతున్నాయి. కానీ మనకు బంధం లేదు. మనం సాక్షులం. పటానికి ఎంత స్వాతంత్రం ఉందో, గోడకి ఎంత స్వాతంత్రం ఉందో, ఈ శరీరానికి అంతే స్వాతంత్రం ఉంది. అలాంటప్పుడు ఈ శరీరం పట్ల మనకెందుకు ఇంత వ్యామోహం? చిత్రకారుడు చిత్రాన్ని ఒక దాన్ని గీసి వెళ్ళిపోతున్నాడు. ఇది నా ఆధీనంలో ఉండాలి అనే మమకారాన్ని పొందవద్దు. పొందితే మీకు దుఃఖం మొదలైనట్లే. కాబట్టి కర్మయోగం ఇలా బోధిస్తుంది. స్వార్థ చింతనను, మమకారాన్ని తల ఎత్తనీయవద్దు. వీటిని మీరు అణచగలిగినప్పుడు అణచివేయండి. మనసులో దానికి సంబంధించిన వృత్తిని కూడా కలగనీయవద్దు. ఆ తర్వాత మీరు సంసారంలో ప్రవేశించి యథాశక్తి కర్మను నిర్వర్తించవచ్చును. అప్పుడు లోకంలో మీ ఇష్టం వచ్చిన వారితో సంచరించండి. ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. దానివల్ల లేశమైనా మీకు దోషం అంటదు. నీళ్ళలో ఉన్న తామరాకును నీళ్ళ అంటడం లేదు. మీరు అలాగే సంసారంలో వర్తింపవచ్చును. ఇదే వైరాగ్యం. వైరాగ్యం లేనిదే ఏ యోగాన్ని సాధింపలేమని మీకు చెప్పినట్టు నాకు జ్ఞాపకం. అన్ని యోగాలకు వైరాగ్యమే మూలాధారం. ఇళ్లలో ఉండడం, మంచి దుస్తులు ధరించడం, మధుర భక్ష్యాలను తినడం మానేసి ఏ ఏడాదికో వెళ్ళి నివసించేవాడు పరమభక్తుడే ఉండవచ్చును. అతడికి ఉన్నదంతా అతడి శరీరమే. శరీరమే తన సర్వస్వంగా అతడు గణింపవచ్చు. జీవించినంత కాలం శరీరం కోసమే బాధలు పడతాడు. శరీరానికై మనం చేసేది ఏది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంతా మనోగతం. నేను, నాది అనేవి మానసిక పాశాలు. ఈ పాశాలతో, శరీరంతో, ఇంద్రియ విషయాలతో బంధింపబడిన పక్షంలో మనం ఎక్కడ ఉన్నా, ఏమిగా ఉన్నా విరక్తులమే. ఒకడు సింహాసనాసీనుడై ఉండి పరమ విరక్తుడనుగాను, మరొకడు చింపిగుడ్డలు ధరించే పరమ రక్తుడనుగాను ఉండవచ్చును. మొట్టమొదట మనం వైరాగ్యాన్ని సంపాదించి తర్వాత నిర్విరామ కర్మాచరణ దక్షులం కావాలి. వైరాగ్యం కష్టసాధ్యం అవడం నిజమే. అయినా కర్మయోగం మనకు ఆ సాధనకు అనువైన మార్గాన్ని చూపుతుంది. వైరాగ్య సాధనకు 2 మార్గాలు ఉన్నాయి. దీనిలో ఒకటి భగవంతునిలో కానీ మరెలాంటి బాహ్య సాహాయంలో కానీ నమ్మకం లేని మార్గం. వారి ఉపాయాలు, సొంత ఉపాయాలు, నేను విరక్తుడను కావాలి అనే దృఢ నిశ్చయాన్ని పూని వాళ్ళు తమ మనోబలంతో, వివేక బలంతో
కృషి చేయాలి. భగవంతునిలో విశ్వాసం గల వాళ్ళ మార్గం ఇంతకుంటే ఎంతో సులభం. వాళ్ళు తమ కర్మ ఫలాలను భగవంతుడికి సమర్పించి సంఘరహితులై కర్మను చేస్తారు. దేని చూసినా, దేని అనుభవించినా, దేని విన్నా, దేని చేసినా సర్వం వాళ్ళు భగవత్ అర్పిత మనసుతోనే చేస్తారు. మనం ఏ కర్మను చేసినా దాని వలన స్వలాభాన్ని కానీ పరులచే పొగడ్తను కానీ ఆశించరాదు. సర్వం భగవంతుడిదే. కర్మఫలాన్ని భగవంతుడికే సమర్పించండి. మనం జగన్నాథుని సేవకులమని, అతడి ఆజ్ఞలను నిర్వర్తిస్తున్నామని, కర్మను చేసే ప్రతి క్షణము అతడే మనల్ని ప్రేరేపిస్తున్నాడని భావించి కర్మఫలాల పట్ల నిర్లిప్తులమై ఉందాం. మీరు ఆరాధించేదంతా, చూసేదంతా, చేసేదంతా భగవంతునికి సమర్పించి శాంతి చిత్తలై ఉండండి. మనం పరిపూర్ణ ప్రసన్న చిత్తులపై మన శరీరాలను సర్వాన్ని భగవంతుడికి శాశ్వత సమర్పణంగా యజ్ఞంగా అర్పిద్దాం. అగ్నిలో హవిస్సులను వేల్చడానికి బదులు అహోరాత్రులు యజ్ఞనారాయణుడికి అహంకార సమర్పణమనే ఈ మహాయజ్ఞాన్ని, ఏకైక యజ్ఞాన్ని వనర్చండి. ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలను అన్వేషిస్తూ నీవే నీ పెన్నిదివని కనుగొన్నాను. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ సంసారంలో ప్రియుని అన్వేషిస్తూ నీవే నా ప్రాణప్రియుడు అని కనుగొన్నాను. నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. భగవంతుడికి రేయింబౌళ్ళు ఇలా ఆత్మనివేదన చేసుకుంటూ ఇలా వక్కానిద్దాం. ఏదీ నా కోసం కాదు, మంచిదైనా చెడ్డదైనా ఆ రెండు కానిదానైనా నేను లక్ష్య పెట్టను. నా సర్వస్వం నీకే సమర్పిస్తాను. మన ఆభాస వ్యక్తిత్వాన్ని రాత్రింబౌళ్ళు ఇలా చదిద్దాం. దానిని అలా వదులుకోవడం మనకు ఒక అలవాటు అయ్యే వరకు, అది మన రక్తంలోనికి, నరాలలోనికి, మెదడులోనికి చొచ్చుకునే వరకు అహంకార త్యాగ సంకల్పానికి మన శరీరం యావత్తు ప్రతిక్షణము విధేయమయ్యే వరకు రేయింబవళ్ళు భగవంతుడికి మనం సమర్పించుకుందాం. రణభేరి నినాదాలతో, ఫిరంగుల మోతలతో, అఖండ కోలాహలంతో నిండిన రణరంగ మధ్యానికి వెళ్ళినా మీరిప్పుడు ప్రశాంత చిత్తులై నిర్లిప్తులై ఉంటారు. కర్తవ్యం అనే సమానాశయం కింది భూమికలోనిదని కర్మయోగం మనకు బోధిస్తుంది. అయినా మనమంతా మన కర్తవ్యాన్ని ఆచరించవలసిన వారమే. కానీ వింతైన ఈ కర్తవ్య బుద్ధి తరచు మహా దుఃఖ కారణమవడం మీరు గుర్తించవచ్చును. కర్తవ్యం మనలో ఒక రుగ్మతగా పరిణమించి ఉంది. ఇదే మనలను కర్మరంగానికి లాగుతోంది. ఇది మనలను ఆవహించి మన జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. ఇదే మానవ జీవిత వృక్షానికి వేరు పురుగు. ఈ కర్తవ్య చింత మానవ మన కమలాన్ని దహించి వేస్తున్న గ్రీష్మ సూర్యుడు పాపం కర్తవ్య దాసులను అలా చూడండి. కర్తవ్యాలచే వారికి స్నానం తీయడానికి తీరికలేదు, భగవంతుని ప్రార్థించడానికి తీరికలేదు. సదా కర్తవ్యం వారిని ఆవహించి ఉంది. ఇంటి నుండి వెళ్ళి వాళ్ళు కార్యనిమగ్నులై ఉంటారు. కర్తవ్యం వారిని ఆవహించి ఉంది. ఇంటికి వచ్చి తిరిగి మరునాటి కార్యాలను గురించి ఆలోచిస్తారు. కర్తవ్యం వారిని ఆవహించి ఉంటుంది. బండికి పూన్పబడిన గుర్రం మాదిరి చివరకు ఏ నడివీధిలోనో ప్రాణాలను విడవలసి వచ్చే అలాంటి జీవితం కేవలం బానిస జీవితం కదా. కర్తవ్యం అంటే అందరికీ వర్తించే అర్థం ఇదే. సంఘరహితులమై స్వేచ్ఛామయులమై కర్మఫలాన్ని భగవంతుడికి సమర్పించిన కర్మలను నిర్వర్తించడం ఒక్కటే యథార్థ కర్తవ్యం. మన విధులన్నీ భగవంతునివి. ఆయన కార్యాలను మనర్చడానికి నిమిత్త మాత్రులమైనందుకు మనం ధన్యులం. మన నియమిత కాలం మనం సేవ చేయాలి. అది బాగా చేస్తామో లేదో ఎవరికి తెలుసు. బాగా చేస్తే ఫలం మనది కాదు, బాగా చేయకపోయినా బాధ్యత మనది కాదు. కాబట్టి శాంతచిత్తుడవై బంధరహితుడవై కార్యాలను ఓనర్చు. ఇలాంటి స్వాతంత్రాన్ని పొందడం ఎంతో కష్టం. దాస్యాన్ని కర్తవ్యం అనుకోవడం ఎంత సులభం. రక్తమాంస కల్పిత శరీరంపై వ్యామోహాన్ని కర్తవ్యం అని పేరిడడం. జనం లౌకిక జీవితంలోకి దిగి ధనం కోసమే తమకు మోహం ఉన్న మరి దేని కోసమో పెనుగులాడుతుంటారు, కలహిస్తుంటారు. ఎందుకీ గందరగోళం అని వారిని అడగండి. ఇది మా వీధి కదా అని జవాబిస్తారు. కానీ నిజానికి విపరీతమైన కాంచన వ్యామోహం, స్వలాభాపేక్ష అయిన వాళ్ళు దీన్ని పువ్వులతో కప్పి వచ్చుతారు. ఇంతకు వివాహిత కర్తవ్యం అంటే ఏమిటి? మాంసఖండమైన ఈ శరీరానికి వేరొక శరీరంపై గల ఆకర్షణ
మమకారం స్థిరపడగానే దానికి మనం కర్తవ్యమని నామకరణం చేస్తాం. ఉదాహరణకు వివాహాచారం లేని దేశాలలో భార్యాభర్తల మధ్య కర్తవ్యాలు లేవు. వివాహమైనప్పుడు పరస్పర మోహానికి కట్టుబడి వాళ్ళు కలిసి జీవిస్తారు. కొన్ని తరాలైన పిదప ఆ విధమైన జీవనం స్థిరపడుతుంది. స్థిరపడగానే అది విధి అవుతున్నది. ఇదొక విధమైన దీర్ఘరోగం అని చెప్పవచ్చును. అది తీవ్రమైనప్పుడు దాని రోగం అంటున్నాం. ఈ రోగమే జీర్ణించినప్పుడు దానిని స్వభావం అంటున్నాం. అది రోగం. అది తీరనివ్వగానే దానికే ధర్మం అనే పెద్ద పేరు పెడుతున్నాం. దానిపై పువ్వులు చల్లుతున్నాం, వాద్యాలు మోగిస్తున్నాం, మంత్రాలు పఠిస్తున్నాం. ఇక ఈ ధర్మం నిమిత్తం లోకమంతా నడుం బిగించి యుద్ధానికి దిగుతుంది. ఇక లోకులు ధర్మ దీక్షాబద్ధులై ఒకరినొకరు దోచుకోలేకపోతారు. మానవుడిలోని పశు స్వభావాన్ని నిరోధించే వరకు కర్తవ్య బుద్ధి మంచిదే. మరే ఇతర ఆదర్శము లేని నిమ్న స్థాయి వ్యక్తులకు ఇది కొంత దాకా శ్రేయస్కరమే. కానీ కర్మయోగులు కావాలనుకునేవారు ఈ కర్తవ్య బుద్ధిని త్రోసిరాజాలి. మీకు నాకు ఏ విధి లేదు. లోకానికి నీవు ఇవ్వాలనుకున్న దాన్ని అన్ని విధాలా ఇవ్వు, కానీ విధిగా మాత్రం కాదు. లోకానికి దీన్ని నేను ఇచ్చాను అనే కలలో కూడా తలంచవద్దు. కర్మాచరణంలో బందీవిగాకు. నువ్వెందుకు బందీవి కావాలి? నిర్బంధం చేత ఏ కార్యాన్ని చేసినా అది సంఘాన్ని కలిగిస్తుంది. ఏ విధి కూడా నీకెందుకు ఉండాలి? సమస్తం భగవంతుడికి సమర్పించు. అందరినీ దహించే కర్తవ్య వాటిని రగులుతున్న ఈ భీకరాగ్ని కుండంలో ఈ అమృతాన్ని గ్రోలి సుఖించు. పరమేశ్వర సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నాం. పాపపుణ్య ఫలాలతో మనకు పనేమిటి? నీకు పుణ్యం కావాలనుకుంటే పాపానికి సిద్ధపడాలి. పాప ఫలం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం పుణ్యఫలాన్ని కూడా విడిచిపెట్టడమే. దుఃఖం నుండి విముక్తి పొందాలనుకుంటే సుఖాసక్తిని విడవడమే ఏకైక మార్గం. సుఖదుఖాలు పరస్పరం అంటుకొని ఉంటాయి. ఒకవైపు సుఖం ఉంటే మరొక వైపు దుఃఖం ఉంటుంది. ఒకవైపు జన్మం ఉంటే మరొక వైపు మృత్యువు ఉంటుంది. మారణాతీతులం అవ్వాలంటే జీవితాభినివేశాన్ని పొడవడమే ఏకైక మార్గం. జనన మార్గాలు ఒకటే, రెండు వేరువేరు కోణాల నుంచి చూడబడే ఒకే సత్యము. కాబట్టి దుఃఖరహితమైన సుఖం, మృత్యురహితమైన జన్మ అనే ఆశయాలు పసిపిల్లలకు బడిపిల్లలకు చాలా బాగుంటాయి. కాబట్టి దుఃఖరహితమైన సుఖం, మృత్యురహితమైన జన్మ అనే ఆశయాలు పసిపిల్లలకు బడిపిల్లలకు చాలా బాగుంటాయి. కానీ వివేకి ఇది కేవలం విరుద్ధార్థాలనిచ్చే పద గుంభమని గుర్తించి రెండింటినీ విడిచిపెడతాడు. కాబట్టి మీరే పని చేసినా దానివల్ల మీకు పొగడత కానీ బహుమానం కానీ రావాలని కోరవద్దు. మనం ఒక సత్కార్యాన్ని చేశామో లేదో వెంటనే జనులు మనల్ని శ్లాఘించాలని కోరుకుంటారు. ఏ ధర్మ కార్యానికో కొంత ధనం ఇవ్వగానే మన పేర్లు పత్రికల్లో రావాలని వాంఛిస్తారు. దుఃఖమే కదా ఇలాంటి వాంఛలకు ఫలం. ప్రపంచంలోని మహామహులు ఎవరికీ తెలియకుండానే గతించారు. వారిని గురించి లోకానికి కాస్త కూడా తెలియదు. ఈ మహామహులతో పోల్చితే మనకు తెలిసిన బుద్ధులు, క్రైస్తులు రెండవ తరగతి వారే. నిశ్శబ్దంగా పాటుపడ్డ అలాంటి అజ్ఞాత మహానుభావులు వందల మంది ప్రతి దేశంలోనూ జీవించారు. నిశ్శబ్దంగా జీవించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. కాలక్రమాన వారి భావాలు, ఆలోచనలు బుద్ధుల, క్రైస్తుల మాటలలో వెలువడతాయి. మనకు తెలిసింది ఈ బుద్ధులు, క్రైస్తులే. ఉత్తమోత్తములు ఎన్నడూ తమ జ్ఞానం చేత పేరు ప్రతిష్టలను పొందాలని ఆశించరు. వాళ్ళు తమ ఆశయాలను లోకానికి విడిచిపెడతారు. అవి తమవని చెప్పరు. తమ పేర సాంప్రదాయాలను, సిద్ధాంతాలను నెలకొల్పరు. అలా చేయడానికి వారి ప్రకృతి సమస్తం వెనుదీస్తుంది. వాళ్ళు శుద్ధ సాత్వికులు. వారు ఎలాంటి సంచలనాన్ని కలిగింప ఇష్టపడరు. తమ ప్రేమలో తామే కరిగిపోతారు. భారతదేశంలో ఒక గుహలో నివసించే ఇలాంటి యోగి శృంగవుని ఒకరిని నేను దర్శించాను. నేను చూసిన అత్యద్భుత వ్యక్తులలో ఆయన ఒకరు. ఈయన తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయాడు. అహంకారం ఆయనలో మచ్చుకైనా కనబడదు. సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న దివ్యత మాత్రమే ఆయనలో ఉన్నది. జంతువు ఏదైనా ఆయన చేతిని కరిస్తే రెండవ చేతిని కూడా దానికి ఇవ్వడానికి సంసిద్ధుడై సర్వం పరమేశ్వరేచ్ఛ అంటారు.
తనకేమి ప్రాప్తించినా పరమేశ్వర సంకల్పమే. లోకులకు ఆయన తనను చూపుకోడు. అయినా ఆయన దివ్యాశ్రమ ప్రపూర్ణుడు, ప్రేమామృత సింధువు. ఇలాంటి యోగి పుంగవులకు పిదప ఎన్నదగిన వారు రజోగుణాధికులు, కార్యదక్షులు, ధర్మరక్షణకై నడుం బిగించి పోరాడేవారు, పరిపూర్ణుల భావాలను గ్రహించి వీళ్ళ ధాటికి లోకానికి బోధిస్తారు. వీళ్ళు వాటిని లోకానికి బోధిస్తారు. ఉత్తమోత్తములైన వాళ్ళు నిశ్శబ్దంగా మహోదార పారమార్థికాశయాలను సేకరిస్తారు. ఇతరులు బుద్ధులు క్రైస్తులు ఊరూరా తిరిగి ధర్మ ప్రబోధం చేస్తూ పాటుపడతారు. గౌతమ బుద్ధుడు తమ 25వ బుద్ధుని అని చెప్పుకున్నట్లు అతని జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ఇతడు ముందు జీవించిన 24 మంది చరిత్రకు అందలేదు. అయినా వాళ్ళు వేసిన పునాదుల మీదనే ఈ చారిత్రక బుద్ధుడు తన సర్మ సౌధాన్ని నిర్మించాడు. ఉత్తమోత్తములెప్పుడూ మౌనులుగా, ప్రశాంతులుగా, అజ్ఞాతులుగా ఉంటారు. వాళ్లే బుద్ధి ప్రభావాన్ని నిజంగా గ్రహించిన వాళ్ళు. తామొక గుహలో వెళ్ళి ద్వారాన్ని బంధించి యథార్థాలైన 5 భావాలను భావించి దానితో గతించిన ఆ 5 భావాలు ఆచంద్రార్కం వెలుగొందాయని వారికి బాగా తెలుసు. నిజంగా అలాంటి భావాలు పర్వతాలను చీల్చుకొని సాగరాలను రంగించి ప్రపంచవ్యాప్తిని గాంచుతాయి. అవి మానవ హృదయాంతరాలలో ప్రవేశించి మెదడులోకి వ్యాపించి జీవిత ప్రవర్తనలలో, వ్యవహారాలలో తమను అభివ్యక్తం చేసే స్త్రీ పురుషులను తయారు చేస్తాయి. ఇలాంటి సత్వస్వరూపులు సదా సర్వేశ్వరుడికి అత్యంత సన్నిహితులై ఉండడం చేత కార్యనిరతులు కాలేరు, పోరాడలేరు, పాటు పడలేరు, పెనుగులాడలేరు, బోధించలేరు, హితాన్ని వనరించలేరు. ఎంత మంచివారైనా తీవ్ర కార్య నిమగ్నులైన వారిలో ఏ కొంచెమో అజ్ఞానం ఇంకా నిలిచి ఉంటుంది. మన స్వభావంలో కొంత మాలిన్యం అంటే గాని కర్మ చేయలేం. సాధారణంగా రాగం చేత, ప్రయోజనేచ్ఛ చేత ప్రేరేపించబడడం కర్మ స్వభావంలోనే ఉంది. చీమ చిటుక్కుమంటే గ్రహించే జగద్రక్షకుని ముందు మానవుడు తన కర్మలకు ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఆరోపించుకోగలడు? జగన్నాథుడే జగత్తులోని ప్రతి అల్ప వస్తువును గూర్చి శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించి మన చేష్టలకు ప్రాముఖ్యాన్ని కల్పించుకోవడం దైవ నింద కదా. మన ఆదరాద్భుతాలతో నిలబడి కరాలు మోడ్చి నీ ఇచ్చనే నెరవేర్స్తాం అని ప్రార్థించవలసిన వారమే మహోన్నతులు. పూర్తిగా సంఘ విరహితులై ఉండడం చేత కర్మ చేయలేరు. ఎవరి మనసు ఆత్మలీనమై ఉందో, ఎవరి కోర్కెలు పరమాత్మక కనిష్టలో, ఎవరు పరమాత్మతో నిత్యయోగం పొందున్నారో అలాంటి వారికి కర్మ లేదు. వారే నిజంగా మానవోత్తములు. వారు తప్ప మిగిలిన వారంతా కర్మను నిర్వర్తించే తీరాలి. అలా చేసేటప్పుడు లోకంలో ఎంత అల్ప వస్తువులకైనా సరే మనం సహాయపడగలమని ఎన్నడూ భావించకుండా ఉందాం. మీరు చేయటం మన వల్ల కాదు. ప్రపంచం అనే ఈ గొప్ప వ్యాయామశాలలో మనం చేసే మేలు మనకి. ఇదే కర్మాచరణంలో ఉండవలసిన ధరైన మనోవైఖరి. ఈ విధంగా కర్మను చేస్తే ఇలా కర్మాచరణ మనకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప అవకాశమని ఎప్పుడూ మనం గుర్తించి ప్రవర్తిస్తే మనకు దేనిలోనూ ఎప్పుడూ సంఘం కలగదు. మీలాంటి లక్షణాల మంది తాము ఈ లోకంలో గనులమని భావిస్తూ ఉంటారు. కానీ మనం అందరం మరణిస్తాం. మరణించిన 5 నిమిషాలకే ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. కానీ భగవంతుడు శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు. సంకల్పించకపోతే ఎవరైనా ఒక క్షణం జీవించగలరా? ఒక క్షణం శాసించగలరా? అతడే సదా జగద్వ్యాపార పరాయణుడైన దేవుడు. సమస్త శక్తి అతడిది, అతడి ఆధీనంలోనిది. అతడి ఆజ్ఞ చేత గాలులు వీస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పుడమి జీవిస్తున్నది, భూమిలో మృత్యువు తాండవిస్తోంది. అతడే సర్వ నిర్వాహకుడు. సర్వం ఆయనే, సర్వంలోనూ ఉన్నవాడు ఆయనే. మన చేతనైనది ఆయన్ను ఉపాసించడం మాత్రమే. సర్వకర్మ ఫలత్యాగం చెయ్యి. లోకం మేలు కోసమే లోకహితం అనర్చబడింది. లోకహితం అనర్పండి. అప్పుడే అఖండ వైరాగ్యం కలుగుతుంది. అలా హృదయగంధాలు తెగి అఖండ మోక్షం ఫలిస్తుంది. నిజానికి ఇలాంటి మోక్షమే కర్మయోగ లక్ష్యం
గమ్యమును. ఇది మోక్షం గురించి చెప్పిన మాటలు. నెక్స్ట్ కర్మ యోగాదర్శం, లాస్ట్ చాప్టర్. సో అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్